నిజమైన కష్టం నాకు తెలుసు. ఇవాళ సంపాదించినా సంపాదించకపోయినా ఇంట్లో ఉండి కష్టపడేది, ఇంట్లో ఉండి ఇబ్బంది పడేది ఆడవాళ్ళు. మగవాళ్ళు తాగిపోయినా కూడా పిల్లల్ని స్కూల్కి పంపించేది మనం. మరి అటువంటి సందర్భంలో ఇవాళ మనకు ఒక పార్టీ ఉండాల్సిందే, మన గురించి ఆలోచించే పార్టీ ఉండాలి. అందుకే ఈ పార్టీ పెట్టినామక్క, తెలంగాణ రక్షణ సేన. ఈ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన. ఈ పార్టీ జెండా, ఈ పసుపు జెండా మన ఆడవాళ్లకు అతి పవిత్రమైనటువంటి జెండా, అతి పవిత్రమైన రంగు ఈ పసుపు రంగు. అందుకోసమనే పసుపు రంగు జెండా పెట్టుకున్నాం. మరి పసుపు రంగులో ఇగో తెలంగాణ అంతా కూడా నీలం రంగులో ఉంటుంది. నీలం రంగు అంటే ఏంటంటే కష్టపడేటోళ్ళది, పేద సాధలది, మధ్యతరగతి వాళ్ళది, పేద వాళ్ళది, శ్రామికులది, బీడీ కార్మికులది. ఈ రంగు బ్లూ కలర్ అంటే ఎస్సీ ఎస్టీలది, ముస్లింస్, బీసీలది. మరి అందుకోసమే తెలంగాణ రంగు అట్లా పెట్టుకున్నాం. ఇక మీకు తెలిసి ఈ పసుపచ్చ అంటే మా రైతన్నల రంగు, మా పర్యావరణం రంగు, మన అడవుల రంగు. అందుకోసమని ఈ జెండా ఇట్లా పెట్టుకున్నాం. ఎందుకంటే ఏది పెట్టినా ఉట్టిగా పెట్టద్దు. మనం ఆడవాళ్ళం ఏ పని కూడా ఉట్టిగా చేయం. మీకు తెలుసు, బాగా ఇబ్బంది అయితేనో, బాగా ఆవేదన కలిగితేనో ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్నామంటే వెనక్కి రాము. ఇవాళ నేను ఒకటే పంతం పట్టుకొని బయటకు వచ్చినాక, మా రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవారికి కూడా చదువు అనేటటువంటి దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కావద్దు. ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్కి పోయినా మా ఆడవాళ్ళు ధైర్యంగా పోయి పిల్లల్ని చేర్పుకునే పరిస్థితి ఉండాలి. రెండవది, హాస్పిటల్కి పోతే ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా మీ జేబులోకి వెళ్ళి ఖర్చు కావద్దు. ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత పెద్ద వైద్యమైనా కూడా చేసుకునే పరిస్థితి ఉండాలి. అందుకే ఆలోచన చేసి 5 పథకాలు పెట్టుకున్నాం. ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం. ఇక నెక్స్ట్ మనకేం రంది ఉంటుంది అక్క, మన ఆడవాళ్ళకి. మా పిల్లల్ని చదివించినాం, ఇంటర్మీడియట్ చేయించినాం, డిగ్రీ చేయించినాం. ఉద్యోగాలు ఎక్కడున్నాయి? పడ్డాయా? వచ్చినాయా ఉద్యోగాలు? బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలే గ్రూప్ 1కి. అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నటువంటి ఇన్ని రోజులలో సంవత్సరానికి 2 లక్షల జాబ్లు వేస్తామంటే ఎక్కడ కూడా జాబ్లు వేసిన పరిస్థితి లేదు. అందుకే నేను ఒక ఆలోచన చేసిన, ఇవాళ ఎట్లయితే ఊర్లలో మన ఆడబిడ్డలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయో అట్లా యువతీ యువకులకు మంచిగా గ్రూప్స్ పెడదాం. పెట్టి వాళ్లకు 2 లక్షల నుంచి 20 కోట్ల దాకా వాళ్ళు ఏం బిజినెస్ చేసుకుంటామన్నా, ఏం చేస్తామన్నా వాళ్ళ చేతిలో 2 రూపాయలు రావాలి. అట్లా వస్తేనే వాళ్ళకి గౌరవం ఉంటుంది. ఇది కూడా నేను ఉట్టిగా పెట్టలేక, నేను మాట్లాడుతూ ఆలోచన చేస్తా బాగా. మగ పిల్లలు, ఆడపిల్లలు, చదువుకున్న పిల్లలతో మాట్లాడినా వాళ్ళు ఒకటే మాట చెప్పారు, అక్క మాకు 18 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు వచ్చినాయి, 25 ఏళ్ళు వచ్చినాయి, ఉద్యోగం వస్తలేదు, చదువుకున్న ఇంట్లో పైసలు తీసుకోవాలంటే బాధ అవుతుంది. మా తల్లి గ్రూప్లో పైసలు తీసుకొని ఎత్తుకొని వచ్చి నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే బండి కొనుక్కుంటున్నా. ఎత్తుకొని అక్క గ్రూప్లోకి వెళ్ళి 3 లక్షల రూపాయలు మా అమ్మ ఇస్తే ఆటో కొనుక్కొని నడుపుకుంటున్నాక ఇజ్జత్ అనిపిస్తుంది. పెద్ద చేతికి వచ్చినటువంటి కొడుకులు మళ్ళీ అమ్మని డబ్బులు అడుక్కోవాలంటే ఇజ్జత్ అనిపిస్తుంది అక్క అని ఎంతో మంది ఆడపిల్లలు, మగపిల్లలు చెప్పిన తర్వాతనే నేను ఈ పథకం ఆలోచన చేసిన. ఎట్లా అయితే వాళ్ళ ఆడవాళ్ళ గ్రూపులు పెడుతున్నామో రేపటి నాడు మన యువత కోసం గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, యూత్ ఎంపవర్మెంట్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకి డైరెక్ట్గా లోన్లు ఇస్తాం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అత్యంత ముఖ్యమైన విషయం, మన రైతన్నలు ఉన్నారు. వారికి ఇవాళ సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా వ్యవసాయ ప్రధానమైనటువంటి జిల్లా. అందరం కూడా కష్టం చేసుకొని బతికేటోళ్ళం. రైతన్నలు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేసుకోవాలి. మీరు పనుండి ఎంఆర్ఓ ఆఫీస్ పోతారు, పనుండి కలెక్టర్ ఆఫీస్ పోతారు, ఎవరన్నా మనం దేక్తారా? ఎవరన్నా కాంతారా? ఎవరన్నా పిలిచి నీకు ఏమైనా ఏం పని ఉందా అని అడుగుతారా? ఒక్కరు కూడా మాట్లాడరు. మన చెప్పులు చూస్తారు, మన బట్టలు చూస్తారు, ఎవరు కూడా మాట్లాడరు. అందుకే రైతు రాజు కావాలంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఖచ్చితంగా రైతుకు ఒక కౌంటర్ ఉండాల్సిందే. ఆ కౌంటర్లో రైతును కూర్చోబెట్టి నీకేం పని కావాలని అడిగి చేయాలి. ఇవాళ వానలు పడుతున్నాయి, జర ఏదైనా పొలం వేస్తున్నాం, ఈయన గింజలు చల్లుకుందామంటే మందు బస్తాల కోసం, యూరియా కోసం మోస్తే ఫోన్లో యాప్ అని పెట్టింది. ఆ యాప్లో ఎవరికి కూడా ఏం వస్తలేదు. నేను ఇక్కడ సిరిసిల్ల నుండి డిమాండ్ చేస్తున్నా, ఆ యూరియా యాప్ అనేది రద్దు చేయాలి. ఆ యూరియా యాప్ అనేది వద్దే వద్దు, యూరియా యాప్ రద్దు చేయాలి. మరి ఇక్కడ మనకు సెస్ అని ఉండే, ఇక్కడ సిరిసిల్లలో సపరేట్గా కరెంట్ వచ్చేది. ఆ సెస్ కాస్త మంగళవారం అయిపోయింది. దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెడదామని చూస్తే లాస్ట్కి అటు ఇటు అయింది, అది మొత్తం గవర్నమెంట్లో కలిసిపోయింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కేటీ రామారావు గారు సెస్సర్లో కలిసిపోతుంటే కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. మరి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కుట్రతోని సపరేట్గా రైతులకు డిస్కౌంట్ పెడతామని అంటే రైతుల కరెంటు నిండా ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తే కూడా మీ సిరిసిల్ల ఎమ్మెల్యే రామారావు గారు ఒక్క మాట కూడా రైతు డిస్కౌంట్ గురించి మాట్లాడలే. అంటే రైతు డిస్కౌంట్ కావాలన్నా
వద్దనా ఏందన్నది కూడా ఒక మాట ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పాలి. అంటే ఆయనకు తీరుకుండదు అనుకో, అంటే వీకెండ్ వచ్చిపోతాడు కాబట్టి మిగతా టైంలో దొరకదు కాబట్టి ఆ తీరిక లేక మరి ఆయన మాట్లాడలేదేమో నాకు తెలియదు. ఇక అది పక్కన పెడదాం. ఈ సమాజంలో ఈ తెలంగాణలో మనకు కావాల్సింది ఏంటి? సామాజిక న్యాయం కావాలి, అందరం బాగుండాలి. అది బీసీలు కావచ్చు, బీసీలలో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీల కన్నా పేద పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్సీలలో అయితే చెప్పే అవసరం లేదు, దారుణంగా ఉన్నది. ఎస్టీల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది, ముస్లింల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. మరి వీళ్ళందరూ బాగుండాలంటే సామాజిక న్యాయ తెలంగాణ కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇదే సిరిసిల్ల మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయ తెలంగాణకు తూట్లు పడుస్తూ నేరెళ్లలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అక్రమ సంపాదన కోసం దళితులను బీసీలను 8 మందిని మామూలుగా కొట్టలేదు, మామూలుగా చిత్రహింసలు పెట్టలేదు. నిన్న మొన్న వచ్చి కలిసిపోయారు మా దగ్గరికి పెంట బానయ్య గారు, హరీష్ గారు, ఇంకా చాలా మంది వచ్చి కలిసిపోయారు. వాళ్ళ కనీసం ఇప్పుడు నడవరానటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం చేసినంత దాష్టికం? అధికారం ఉంది అని అంటే ఆ అధికారం ఉంది కాబట్టి పేద సాధువుల మీద నువ్వు ఆ కోపం తీస్తావా? నీ ఇసుక బండికి అడ్డుపడ్డందుకు తీస్తావా? నీ అక్రమ సంపాదనకు అడ్డుపడ్డందుకు తీస్తావా? నీ అనుకున్న మనుషుల్ని కాపాడుకోవడానికి దళితులను బీసీలను పట్టుకొని కొడతావా? ఇవాళకి కరెక్ట్గా జూలై 2వ తారీఖు వస్తే 9 ఏళ్ళు నిండుతుంది. వాళ్ళకి ఎట్టి న్యాయం కూడా జరగలేదు. మరి పరామర్శించిపోయారు, కేటీఆర్ గారు కూడా వచ్చి పరామర్శించిపోయారు. అయ్యో పోలీసు వాళ్ళు కొట్టిరా నాకు తెలియదు అన్నాడు, కానీ ఇంతవరకు న్యాయం జరగలేదు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిపోయిండు, కేటీఆర్ మీకు న్యాయం చేస్తలేడు నేను చేస్తా అన్నాడు, ఆయన కూడా అట్టే పోయిండు. మధ్యలో బండి సంజయ్ వచ్చిపోయిండు, ఎవరు న్యాయం చేస్తలేరు నేను చేస్తా అని. ఇవాళ బండి సంజయ్ గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర నేరెళ్ళ ఇసుక బాధితుల కేసు పెండింగ్ ఉంది, దాని సంగతి ఏమైందో బండి సంజయ్ గారు చెప్పాలి. మీరు ఈ ప్రాంత ప్రజల ఓట్లేసుకొని ఎంపీగా గెలిచిండ్రు, ఇవాళ మంత్రి అయినరు. మంత్రి కాకముందు మామూలు కార్పొరేటర్ ఉన్నప్పుడు వచ్చి దళితుల దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని, బీసీల దగ్గర కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని నాతో కేసు అయిందని చెప్పి కేసు వేయించింది. వాళ్ళేమో కేసు చుట్టూ తిరుగుతురు ఖర్చు పెట్టుకుంటా, మీరేమో రయ్య బుగ్గకారులు తిరుగుతురు. బండి సంజయ్ గారు తక్షణమే మీరు రావాలి, ఎస్సీ ఎస్టీ కేసు ఏదైతే కేంద్రంలో ఉందో దాన్ని వెంటనే పరిష్కరించాలి. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయిండు, ఆయన ఏం చెప్పిండు? ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా నేను దళితుల్ని నేరెళ్ళ బాధితుల్ని అన్నాడు. ఆయన కూడా ఇంతవరకు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా, మీకు ఏమాత్రం ఇక్కడ ఉండేటటువంటి దళిత బిడ్డల మీద బీసీ బిడ్డల మీద గౌరవం ఉన్నా ఇక్కడ స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్లో